Very good morning, all of you. Welcome to the today's class. Firstly, I would like to introduce myself. This is Suresh, and I'm working as a assistant professor in some engineering college. I'm English and communication skills trainer. I have more than 10 years of experience. Uh, from the request of student side, today I would like to give a lecture on formal letter writing, which is a very essential for second year intermediate English as well as for degree students also. So I will give you very glimpse information, very clear information about what is the purpose of making formal letter writing under the part of writing skills. Already I gave a lecture on formal letter writing in the earlier video, but that is in English. But this class I would like to try to give you in Telugu medium. I mean in medium of Telugu, so that it will help to the many students, those who are going to face for second year intermediate exams as well as degree students also. So let's welcome to the today's class, a presentation on formal letter writing. What are the techniques to be followed, what is the format, what are the strategies we can apply to make in a simple format of letter. Okay, I move on to the first slide. Letter writing. సి లెటర్ రైటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం జనరల్గా ఎస్ఏ రైటింగ్ లాగా, షార్ట్ ఆన్సర్ లాగా, లేకపోతే నాన్ డీటెయిల్ క్వశ్చన్ లాగా దాన్ని మనం ఆన్సర్ బై హార్ట్ చేసి రాయటం అనేది కరెక్ట్ కాదు. హియర్ వీ నీడ్ సమ్ ఇంపార్టెంట్ టిప్స్ అండ్ స్ట్రాటజీస్. బై దట్ లెటర్ రైటింగ్ ఈజ్ అ వెరీ ఈజియెస్ట్ టాస్క్, రైట్? సో యూజువల్గా ఎలా ఉంటుందంటే, మీకున్న మొత్తం లెటర్ రైటింగ్ అనేది ఒక కొన్ని కేటగిరీస్ కింద మార్క్స్ అనేవి అలొకేట్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ అడ్రస్ రాస్తే ఇన్ని మార్కులని, టు అడ్రస్ రాస్తే 1 మార్క్ అని, సబ్జెక్ట్ రాస్తే హాఫ్ మార్క్ అని అలొకేట్ చేయబడుతుంది. బికాస్ ఆల్రెడీ నేను స్పాట్కి కూడా వెళ్ళొచ్చాను, కాబట్టి ఐ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ అబౌట్ ఇట్. కాబట్టి మనకు ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే బాడీ ఆఫ్ ది లెటర్ రాయటంలోనే మనకు ప్రాబ్లం. కాబట్టి ఈ క్లాస్లో మీకు చాలా సింపుల్గా మీరు ఫార్మల్ లెటర్ని ఎలా డిజైన్ చేయాలనేది చెప్తాను. సో వాట్ ఈస్ ద లెటర్ రైటింగ్? ఫస్ట్ లెట్ వి సీ. A letter is a written message that can be handwritten or printed on paper. It is usually sent to the recipient via mail or post in an envelope. Although this is not a requirement as such, any such message that is transferred via post is a letter, a written conversation between two parties. అంటే లెటర్ రైటింగ్ అనేది టూ పార్టీస్ మధ్య జరిగే రిటర్న్ కాన్వర్జేషన్ని మనం లెటర్ రైటింగ్ కింద చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ ప్రకారం మనం ఈమెయిల్స్ అని అవన్నీ పంపుతున్నాం, కానీ యూజువల్గా లెటర్ రైటింగ్ అనేది ఇట్స్ ఏ వెరీ ఓల్డ్ టైప్ ఆఫ్ ఆర్ట్. కాబట్టి దిస్ ఈజ్ అ మచ్ ఇంపార్టెంట్ ఇన్ రిటర్న్ కాన్వర్జేషన్స్. Okay, second slide, which gives information about what are the types of letters we have. Everybody knows. Once I would like to repeat a very simple point about what are the types of letters in letter writing. Generally మనకి letters అనేవి, let us first understand that there are broadly two types of letters, namely formal letters and informal letters. అంటే బేసిక్గా మనం చెప్పాలంటే లెటర్స్ అనేవి ఫార్మల్ లెటర్, ఇన్ఫార్మల్ లెటర్స్ అని టూ టైప్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటో తెలిస్తే మనకి ఆటోమేటిక్గా ఫార్మల్ లెటర్స్ అనేవి ఏంటో తెలుస్తుంది. ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటండి? లైక్ మనం ఫ్రెండ్స్కి రాసే లెటర్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి, మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులకి రాసే లెటర్స్ అన్నీ కూడా ఇన్ఫార్మల్ లెటర్స్ అవుతాయి. ద లాంగ్వేజ్ షుడ్ బి వెరీ డిఫరెంట్ అప్రోచ్. ఇన్ఫార్మల్ లాంగ్వేజ్లో మనం ఫార్మల్గా కానీ పాలిష్డ్గా రాయాల్సిన అవసరం లేదు, మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, కాబట్టి ఎట్లాగైనా రాయచ్చు. కానీ ఫార్మల్ లెటర్కి వచ్చేటప్పటికి వీ నీడ్ సమ్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్. ద లాంగ్వేజ్ షుడ్ బి వెరీ ఫార్మల్. సో ఫార్మల్ అప్రోచ్ అనేది లాంగ్వేజ్లో మనకి కనిపించాలి, అదే ఇక్కడ మనం చెప్తున్నాం. బట్ దెన్ దెర్ ఆర్ ఆల్సో ఎ ఫ్యూ టైప్స్ ఆఫ్ లెటర్స్ బేస్డ్ ఆన్ దేర్ కంటెంట్స్, ఫార్మాలిటీస్, ద పర్పస్ ఆఫ్ లెటర్ రైటింగ్ ఎట్సెట్రా. లెట్ us హ్యావ్ ఎ లుక్ ఆన్ ది ఫ్యూ టైప్స్ ఆఫ్ లెటర్స్. అంటే ఫార్మల్ లెటర్ కానిది ఏదైనా కూడా ఇన్ఫార్మల్ లెటరే. అర్థమైంది? అంటే మనం సెట్ ఆఫ్ రూల్స్ కానీ గైడ్ లైన్స్ కానీ పాటించకుండా రాసే ప్రతి లెటర్ కూడా ఇన్ఫార్మల్ లెటరే అవుతుంది. అలా కాకుండా ప్రాపర్ గైడ్ లైన్స్ కానీ, రూల్స్ కానీ, సెట్ ఆఫ్ గైడ్ లైన్స్, రూల్స్ ఫాలో అయ్యి రాసేది మనం ఫార్మల్ లెటర్ కింద చెప్తాం. అంటే ఏమేం చెప్పొచ్చు? లెటర్ టు యువర్ టీచర్, లెటర్ టు యువర్ హెచ్ఓడి, లెటర్ టు యువర్ ప్రిన్సిపాల్, లెటర్ టు విఆర్ఓ, విఆర్ఏ, లెటర్ టు ఎంఆర్ఓ, ఎండిఓ, లెటర్ టు లోకల్ పోలీస్, లెటర్ టు కాలేజ్ అథారిటేటివ్స్, లెటర్ టు లోకల్ ఎమ్మెల్యే, లెటర్ టు లోకల్ అథారిటీస్. ఇవన్నీ కూడా ఫార్మల్ లెటర్సే అవుతాయి. హియర్ వీ నీడ్ ఫాలో ద సెట్ ఆఫ్ రూల్స్. Okay, I move to the next slide. There are certain types of letters. Here we have formal letter, informal letters. So business letters, official letters, social letters, employment letters, which are all come under the ఫార్మల్ టైప్ ఆఫ్ లెటర్స్. ఇవన్నీ కూడా మనం ఫార్మల్ టైప్ ఆఫ్ లెటర్స్లోకి చెప్పొచ్చు. బిజినెస్ కరస్పాండెన్స్ అన్నీ కూడా ఫార్మల్ లెటర్స్లోకి మనం చెప్పొచ్చు. అలా కాకుండా ఫ్రెండ్లీగా ఫ్యామిలీ రిలేటివ్స్కి వాళ్ళకి రాసేవన్నీ కూడా ఇన్ఫార్మల్ లెటర్స్ కింద చెప్పొచ్చు. ఓకే,
Next slide. What are formal letters? A formal letter is one written in a formal and ceremonious language and follows a certain stipulated format. Such letters are written for official purpose to authorities, dignitaries, colleagues, seniors, etc., and that is not personal contacts, friends, or family. A number of conventions must be adhered to while drafting formal letters. అంటే ఫ్యామిలీ మెంబర్స్కి కానీ పర్సనల్గా కానీ మీ రిలేటివ్స్కి కానీ రాసే లెటర్స్ కాకుండా ఏ లెటర్ రాసినా కూడా ఫార్మల్ లెటర్ అవుతాయి. ఎవరెవరికి రాస్తాం మనం? లైక్ అఫీషియల్ పర్పసెస్ టు అథారిటీస్ కానీ, డిగ్నిటరీస్ అంటే బాగా పెద్ద పెద్ద వ్యక్తులు, ఏదైనా లోకల్ ఎమ్మెల్యే కానీ, ఎంపీలకు కానీ అలా డిగ్నిటరీస్ రాసే లెటర్స్ కానీ, సెక్రటరీ ప్రెసిడెంట్స్కి రాసే లెటర్స్ కానీ, కొలీగ్స్కి మనతో పాటు వర్క్ చేసే ఫ్రెండ్స్ కాదు కొలీగ్స్కి రాసే లెటర్స్ కానీ, మనకన్నా అథారిటేటివ్స్కి రాసే లెటర్స్ కానీ, సీనియర్స్కి రాసే లెటర్స్ కానీ, హెచ్ఓడీస్కి రాసే లెటర్స్ కానీ, ఇవన్నీ కూడా ఫార్మల్ లెటర్స్లోకే వస్తాయి. పర్సనల్ కాంటాక్ట్స్, ఫ్రెండ్స్కి రాసేవన్నీ కూడా ఫ్యామిలీ టైప్ విచ్ ఆర్ కాల్డ్ ఇన్ఫార్మల్ లెటర్స్ అనమాట అండి. కాబట్టి మనం ఫార్మల్ లెటర్స్ రాసేటప్పుడు వీ షుడ్ ఫాలో సెర్టైన్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్. అలా రూల్స్ గైడ్ లైన్స్ లేకుండా, సబ్జెక్ట్ లేకుండా, ఓకే శాల్యుటేషన్ లేకుండా, అట్లా ఏమి గైడ్లైన్స్ లేకుండా రాసేది ఫార్మల్ లెటర్కి రాదు. కాబట్టి ఎగ్జామ్స్లో మీరు మీ ఇష్టం వచ్చినట్టు రాసే లెటర్ ఇది కూడా ఫార్మల్ లెటర్కి రాదు. వాడు ఫార్మల్ లెటర్ ఇచ్చాడు అంటే వీ హ్యావ్ టు ఫాలో సెర్టైన్ రూల్స్ అండ్ ఆ రూల్స్కి మీకు మార్క్స్ పడతాయి ఈజీగా. బాడీ ఆఫ్ ది లెటర్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా రూల్స్ కనుక మీరు అప్రాప్రియేట్గా మీరు ఫాలో అయితే కనుక వాటిని ఒబే చేసి నీట్గా రూల్స్ వరకు దాన్ని నీట్గా రాయగలిగితే బాడీ ఆఫ్ ది లెటర్ అటు ఇటుగా ఉన్నా కూడా మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. కాబట్టి బాడీ ఆఫ్ ది లెటర్ కూడా ఇంపార్టెంటే. దాన్ని కూడా మనం ఎలా డిజైన్ చేయాలి, ఎలా డ్రాఫ్ట్ చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు. రైట్, మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. వాట్ ఆర్ ది డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ లెటర్ రైటింగ్? ఫార్మల్ లెటర్ స్ట్రక్చర్ అండ్ ఫార్మాట్ అసలు ఏముంటాయి, దాని ఫార్మాట్ ఎలా ఉండాలనేది చూద్దాం. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, బట్ ఈ క్లాస్లో నేను మ్యాక్సిమం మీకు క్లియర్గా అవన్నీ చెప్పడానికి ట్రై చేస్తాను. ఏ ఫార్మల్ లెటర్ హ్యాస్ ఎ ఫార్మాట్ విచ్ నీడ్స్ టు బి ఫాలోడ్. ఏ టిపికల్ ఫార్మల్ లెటర్ ఫార్మాట్ ఈజ్. వాట్ ఆర్ ది డిఫరెంట్ కాంపోనెంట్స్ వీ హ్యావ్, వాట్ ఈస్ ద ఫార్మాట్? కొన్ని టెక్నికాలిటీస్ వల్ల పాయింట్స్ కొంచెం మీకు పక్కనే వచ్చినాయి, బట్ యూ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్, రైట్? డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఫస్ట్ వన్, సెండర్స్ అడ్రస్. దిస్ ఈజ్ సింప్లీ వీ కాల్డ్ యాజ్ ఫ్రమ్ అడ్రస్. ఇక్కడ చూడండి, నా పేరు, అకౌంట్ నెంబరు అండ్ బ్యాంక్ అండ్ బ్రాంచ్ మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటి? బీయింగ్ యాజ్ ఏ అకౌంట్ హోల్డర్ ఐ వాంట్ టు రైట్ ఏ లెటర్ టు ద బ్యాంక్ అథారిటేటివ్స్. ఓకేనా అండి? నేను ఒక అకౌంట్ హోల్డర్ కింద ఆ బ్యాంక్ అథారిటేటివ్స్కి నేను లెటర్ రాస్తున్నాను. అది మేబీ కంప్లైంట్ లెటర్ కావచ్చు, రిక్వజిషన్ లెటర్ కావచ్చు, అది ఫార్మల్ లెటరే కదా. సో సెండర్ అంటే ఎవరు? ఇక్కడ నేను పంపుతున్నాను కాబట్టి నా అడ్రస్. సో నా అడ్రస్ అంటే మళ్ళీ నా డోర్ నెంబరు, నా పిన్ నెంబరు వీటితో సంబంధం లేదు. బ్యాంక్ వాడికి కావాల్సిన, బ్యాంక్ అథారిటేటివ్స్ కావాల్సిన డీటెయిల్స్ ఏంటంటే నా అకౌంట్ హోల్డర్ నేము, అకౌంట్ నెంబరు, ఏ బ్యాంకు, ఏ బ్రాంచ్, అంతే. ఇదే వీడికి కావాల్సిన డీటెయిల్స్ తప్ప నా డోర్ నెంబర్ కానీ, నా స్ట్రీట్ కానీ, విలేజ్ కానీ ఇవేమీ అవసరం లేదు. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అడ్రస్ అనగానే మన పేరు, డోర్ నెంబరు, స్ట్రీట్ పేరు ఇవన్నీ రాస్తారు. ఓకేనా? అది కాలేజ్ పర్పస్ అయితే నీ పేరు, రిజిస్టర్ నెంబరు, బ్రాంచ్, సెక్షన్ ఇలాంటివి రాయాలి. ఓకేనండి? రోల్ నెంబర్ ఇలాంటివి రాయాలి కాలేజ్ పర్పస్ అయితే. అదే బ్యాంక్ పర్పస్ అయితే నీ సెండర్ రాసేవాడివి నువ్వే కాబట్టి అక్కడ బ్యాంక్ పరంగా నీకేం కావాలి, నీ డీటెయిల్స్ ఏం కావాలి? నీ పేరు, నీ అకౌంట్ నెంబరు, అదర్ పర్టికులర్స్ కావాలి. ఓకేనా అండి? కాబట్టి ఫ్రమ్ అడ్రస్ అనేది కాంటెక్స్ట్ని బట్టి మారిపోతూ ఉంటుంది. దాని తగ్గట్టుగా మనం లెటర్ని రాయాలి తప్ప అన్నిటికీ ఒకే ఫార్ములా టైప్లో ఒకే అడ్రస్ని రాస్తే మాత్రం కరెక్ట్ కాదు. ఇక్కడ బ్యాంక్ పరంగా లెటర్ రాస్తున్నాను కాబట్టి ఫ్రమ్ అడ్రస్లో నేను ఏం మెన్షన్ చేశాను? అకౌంట్ హోల్డర్ నేమ్, అకౌంట్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ది బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ అండ్ బ్రాంచ్ భీమవరం బ్రాంచ్. లైక్ వైజ్ ఐ మెన్షన్ ద డీటెయిల్స్. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ప్రిన్సిపల్కి రాసే లెటర్లో మీ పేరు, మీ రోల్ నెంబరు, మీ బ్రాంచ్, ఇయర్, సెక్షన్ ఇలాంటివి రాయాలి. కాలేజ్ నేమ్ ఇట్లాంటివి రాయాలి. సో దట్ ఈస్ ఫస్ట్ వన్, సెండర్ అడ్రస్. నెక్స్ట్ వన్, సెకండ్ ఇంపార్టెంట్ కీ కాంపోనెంట్ ఈజ్ డేట్. జనరల్గా మనం డిడి, ఎంఎం, వైవై అంటే డేటు, మంత్, ఇయర్లో డేట్ని మనం మెన్షన్ చేయాలి. అది సెకండ్ కీ కాంపోనెంట్. చాలామంది హెడర్ అని చెప్తారు, బట్ నేను ఇక్కడ మీకు సింప్లిఫైస్ చేసి నేను హెడర్ అని చెప్పకుండా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా సెండర్ అడ్రస్, డేట్, థర్డ్ వన్ రిసిపియంట్ అడ్రస్ అనమాట అండి. అక్కడ థర్డ్ పాయింట్ మీకు పక్కనే వచ్చేసింది డ్యూ టు సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్. అది మీరు కొంచెం అర్థం చేసుకుని అది థర్డ్ పాయింట్ కింద తీసుకోండి. డేట్ తర్వాత ఏం రాయాలండి? 3 నేమ్ డిజిగ్నేషన్ ఆఫ్ ది అడ్రస్సీ అంటే నథింగ్ బట్ టు అడ్రస్.
ఫ్రమ్ అడ్రస్, డేట్, టు అడ్రస్, ఈ 3 సపరేట్గా మెన్షన్ చేయాలి. ఓకేనా. ఈ 2 అడ్రస్లో ఏముంటాయి, ఇప్పుడు నేను ఎవరికి లెటర్ రాస్తున్నాను, బ్యాంక్ పర్పస్ రాస్తున్నాను కాబట్టి ద మేనేజర్, ఆంధ్రా బ్యాంక్, భీమవరం బ్రాంచ్. ఓకేనా, అర్థమవుతుంది కదా మీకు. ఎట్లా మీరు లెటర్ని డిజైన్ చేసుకోవాలి, దట్ ఈస్ సెండర్ అడ్రస్, డేట్, అండ్ నెక్స్ట్ వన్ రిసిపియంట్ అడ్రస్, నేమ్ అండ్ డిసిగ్నేషన్. అది ఎవరు ఫస్ట్ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నాడో వాడు పేరు తెలియదు కాబట్టి ద మేనేజర్ అని పెట్టాను. ఓకేనా. ఒకవేళ ప్రిన్సిపల్ పేరు తెలిసిన మీరు ఇక్కడ ప్రిన్సిపల్ అని పెట్టకూడదు, ద ప్రిన్సిపల్ అని పెట్టాలి తప్ప డు నాట్ మెన్షన్ యువర్ నేమ్ ఆఫ్ యువర్ ప్రిన్సిపల్. ద ప్రిన్సిపల్ సో అండ్ సో కాలేజ్ నేమ్, భీమవరం లైక్ వైజ్. ఓకే, నెక్స్ట్ అదర్ డీటెయిల్స్లోకి వెళ్దాం. Next, fourth one is salutation. What is called salutation? We are addressing in a different ways, no, in letter writing, like sir, sir, madam, dear gentleman, అలాంటి different salutations మనం జనరల్గా వాడతాం. అయితే అవతల ఉన్న వాళ్ళు లేడీస్ అని కనుక మనకు తెలిస్తే కనుక డియర్ మేడం అని అడ్రస్ చేస్తాం. ఒకవేళ జెంట్ అని తెలిస్తే కనుక డియర్ సర్ అని వాడతాం. వాళ్ళు లేడీయో జెంటో తెలియకపోతే డియర్ సర్స్ అని రాయొచ్చు. ఓకేనా, SIRS అని రాయొచ్చు. అది బిజినెస్ లెటర్స్లో అయితే డియర్ జెంటిల్మెన్ అని రాయాలి. ఓకేనండి. రెస్పెక్టెడ్ మేడం అని రాయాలా, సార్ అని రాయాలని చాలామందికి డౌట్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం రెస్పెక్టెడ్ అని వాడాల్సిన అవసరం లేదు. రెస్పెక్టెడ్ అనేది ఎప్పుడు వాడాలంటే స్కూల్ లెవెల్ వరకు, అండర్ స్కూల్ లెవెల్ వరకు మనం రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్, రెస్పెక్టెడ్ మేడం ఇట్లా రాయొచ్చు. బట్ కాలేజ్ లెవెల్కి వచ్చేటప్పటికి రెస్పెక్టెడ్ అనే పదం వాడాల్సిన అవసరం లేదు. డియర్ వాడచ్చు, లేదా సింపుల్గా సర్ అని వాడచ్చు, మేడం అని వాడచ్చు, డియర్ మేడం అని వాడచ్చు. బిజినెస్ లెటర్స్ అయితే డియర్ జెంటిల్మెన్ అని వాడచ్చు. అట్లా మీరు సాల్యుటేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సబ్జెక్ట్ లైన్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇన్ ఫార్మల్ లెటర్స్. కానీ చాలామంది స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సబ్జెక్ట్ని వాళ్ళు ఇగ్నోర్ చేసేసి ఫార్మల్ లెటర్స్ రాయడం చాలాసార్లు చూశాను నేను. కాబట్టి సబ్జెక్ట్ అనేది మోస్ట్ ఎసెన్షియల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. దట్ ఈస్ ద ఫిఫ్త్ ఎలిమెంట్, ఫిఫ్త్ కీ కాంపోనెంట్ ఆఫ్ ఫార్మల్ లెటర్ రైటింగ్. ఆ సబ్జెక్ట్ కూడా ఎలా ఉండాలి, వెరీ క్రిస్ప్ అండ్ షార్ట్, చాలా క్రిస్ప్గా ఉండాలి. అంటే మనం ఒక సెంటెన్స్ని కాపీ చేయడానికి కూడా అవకాశం లేదు. చాలా సింపుల్గా బ్రీఫ్గా మనం రాయొచ్చు. కింద మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. రిక్వెస్ట్ టు ట్రాన్స్ఫర్ మై అకౌంట్ టు విలేజ్ బ్రాంచ్ రిగార్డింగ్. అంటే నాకు ఆల్రెడీ భీమవరంలో అకౌంట్ ఉంది ఆంధ్రా బ్యాంకు, దాన్ని నా విలేజ్ బ్రాంచ్కి నేను ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. అంత పెద్దగా కూడా నేను హెడ్డింగ్ పెట్టక్కర్లా. రిక్వెస్ట్ టు ట్రాన్స్ఫర్ మై అకౌంట్ అంటే సరిపోతుంది. టు విలేజ్ బ్రాంచ్ అని కూడా రాయక్కర్లా. అర్థమైందండి. కాబట్టి సబ్జెక్ట్ని మీరు ఎంత సింపుల్గా మీరు ఫ్రేమ్ చేయగలిగితే అంత మంచిది మీకు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇన్ ఫార్మల్ లెటర్ రైటింగ్. ఓకే, ఆఫ్టర్ సబ్జెక్ట్ ఐ మూవ్ ఆన్ టు బాడీ. ఐ జంప్ టు ద బాడీ ఆఫ్ ది లెటర్. సో ఇక్కడ మనకు ప్రాబ్లం వస్తుంది. బాడీ ఆఫ్ ది లెటర్కి వచ్చేటప్పటికి ఏం రాయాలి, ఎలా రాయాలి, ఇలాంటి డిఫరెంట్ డౌట్స్ ఉంటాయి. ఐ ట్రై టు క్లారిఫై. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండ్ వెల్. బాడీ ఆఫ్ ది లెటర్కి వచ్చేటప్పటికి మనం 3 పారాగ్రాఫ్స్ కింద డివైడ్ చేయాలి. పారాగ్రాఫ్స్ అంటే రామాయణం మహాభారతం లాగా రాయకూడదు. జస్ట్ 1 or 2 లైన్స్ ఉన్నా కూడా అది ఒక పారా అంటే చెప్పొచ్చు మనం. ఓకేనా. అయితే ఫస్ట్ పారాలో ఏం చెప్పాలి, ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఇష్యూ. మీరు ఏ ఇష్యూ గురించి మాట్లాడాలనుకుంటున్నారో, ఏ ఇష్యూ గురించి మీరు అక్కడ అడ్రస్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఫస్ట్ పారాగ్రాఫ్లో చెప్పాలి. అది 1 లైన్ కావచ్చు, 2 లైన్స్ కావచ్చు, 3 లైన్స్ కావచ్చు, బ్రీఫ్గా రాయాలి. ఓకేనండి. అది ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఇష్యూ, నాట్ అబౌట్ యువర్ ఇంట్రడక్షన్. మళ్ళీ మీ పేరు, మీ రిజిస్టర్ నెంబరు, మీ సెక్షను ఇవన్నీ కాదు. ఏ విషయం గురించి మీరు చెప్పాలనుకుంటున్నారో, కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఫస్ట్ పారాగ్రాఫ్లో మీరు ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఇష్యూ కింద చెప్పాలి. పారా 2లో ఏం చెప్పాలి, కంటెంట్ ఆర్ డీటెయిల్స్ ఆఫ్ ది ఇష్యూ. ఓకే, పలానా విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను, పలానా విషయం మీకు కన్వే చేయాలనుకుంటున్నాను అనేది ఫస్ట్ పారాగ్రాఫ్ అయితే, ఏ విషయం గురించి మీరు మాట్లాడాలనుకుంటున్నారో ఆ పర్టికులర్స్, ఆ డీటెయిల్స్ అన్ని సెకండ్ పారాగ్రాఫ్లో సింపుల్గా మీరు ప్రిపేర్ చేయడానికి ట్రై చేయాలి. అంటే లాంగ్వేజ్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, కానీ కంటెంట్ పరంగా మీరు అలా చేయగలిగితే మీరు మ్యాక్సిమం మార్క్స్ని లెటర్ రైటింగ్లో స్కోర్ చేయించండి. అంటే నాకున్న నాలెడ్జ్లో, నాకున్న ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. బాడీ ఆఫ్ ది లెటర్లో మీకు 8 మార్క్స్ లెటర్ రైటింగ్ అంటే బాడీ ఆఫ్ ది లెటర్కి హార్డ్లీ 3 or 4 మార్క్స్ పడతాయి. రిమైనింగ్ 4 మార్క్స్ వచ్చి మీకు రిమైనింగ్ సాల్యుటేషన్ అని, బాడీ సబ్జెక్ట్ అని, తర్వాత ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్, సబ్స్క్రిప్షన్ ఇలాంటివన్నిటికీ ఒక 4 మార్క్స్ అలొకేట్ చేస్తే బాడీ ఆఫ్ ది లెటర్కి 3 నుంచి 4 మార్క్స్ వరకు అలొకేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అట్లీస్ట్ మీరు ఈ ఫార్మేట్లో కనుక లెటర్ రాయగలిగితే ఈజీగా మీరు 2 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. లాంగ్వేజ్ ఎలా ఉన్నా కూడా 2 మార్క్స్ పడతాయి. ఓకేనా. పారా 1, పారా 2, పారా 3 కింద అంటే మీరు పారా 1, పారా 2, పారా 3 హెడ్డింగ్స్ పెట్టద్దు. డైరెక్ట్గా ఫస్ట్ పారా రాసేయండి, సెకండ్ పారా రాయండి, థర్డ్ పారా రాయండి. అట్లా రాయండి. 3 పారాస్ కింద డివైడ్ చేసుకోండి. మొత్తం అంతా కలిపి ఒకటే పారాగ్రాఫ్లో మీరు ఎస్ఏలా రాశారనుకోండి, మార్క్స్ పడవు.
సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ పారాలో ఇంట్రడక్షన్ అబౌట్ ది ఇష్యూ, సెకండ్ పారా కంటెంట్ అబౌట్ ది ఇష్యూ, థర్డ్ పారా విచ్ టాక్స్ అబౌట్ కన్క్లూజన్ ఆఫ్ ది ఇష్యూ, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టేషన్ టు రైట్ ది లెటర్. ఫస్ట్ పారాలో ఏం చెప్పబోతున్నారు, సెకండ్ పారాలో చెప్పే విషయం ఏంటి అని డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు. థర్డ్ పారాకు వచ్చేటప్పటికి కన్క్లూజన్ ఆఫ్ ది ఇష్యూ, దట్ మీన్స్ వాట్ యువర్ ఎక్స్పెక్టేషన్, ఫైనల్గా ఆ లెటర్ రాయటం వల్ల మీరు ఏం కోరుకుంటున్నారు అనే విషయాన్ని థర్డ్ పారాగ్రాఫ్లో 1 or 2 లైన్స్లో మీరు క్లోజ్ చేయాలి. ఇక్కడ పారాగ్రాఫ్స్ అన్నాను కదా అని చెప్పి ఒక 20 లైన్స్ 30 లైన్స్ రాయకూడదండి. 1 or 2 లైన్స్ రాసినా కూడా మీరు మ్యాక్సిమం 1 సైడ్ ఆఫ్ ది పేజ్లో మీ లెటర్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా. దిస్ ఈజ్ కాల్డ్ బాడీ ఆఫ్ ది లెటర్, పారా 1, పారా 2, పారా 3. ఓకే. సో ఇది మనకి బాగా క్రూషియల్ కాబట్టి దీనికి కొంచెం ఎక్కువగా ఎక్స్పాన్షన్ చేయాల్సి వచ్చింది. నవ్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ కీ కాంపోనెంట్ ఆఫ్ ది లెటర్ రైటింగ్. ఆఫ్టర్ బాడీ ఆఫ్ ది లెటర్ కాంప్లిమెంటరీ క్లోజ్. సో జనరల్గా మనం ఏం వాడతామంటే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, ఇలాంటి కాంప్లిమెంటరీ వర్డ్స్ వాడతాం. ఓకే. ఇంకా మీరు బాగా సిన్సియర్గా మీ కాంప్లిమెంటరీ క్లోజ్ చెప్పాలనుకున్నారనుకోండి, కాంప్లిమెంటరీ వర్డ్స్ మీరు కన్వే చేయాలనుకుంటే ఐ సిన్సియర్లీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ కైండ్ ఫేవర్ అని చెప్పొచ్చు. సార్ ఇది నాకు గుర్తుండదు అనుకుంటే కనుక థ్యాంకింగ్ యూ సార్ కానీ థ్యాంకింగ్ యూ మేడం కానీ రెగ్యులర్గా వాడే పదాలను వాడచ్చు. కొంచెం మీ లెటర్ని పాలిష్డ్గా మీరు చెప్పదలుచుకుంటే కనుక ఐ సిన్సియర్లీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ కైండ్ ఫేవర్ అని చెప్పొచ్చండి. ఓకేనా. నెక్స్ట్ ఆఫ్టర్ కాంప్లిమెంటరీ క్లోజ్ సబ్స్క్రిప్షన్. సబ్స్క్రిప్షన్ అంటే మనం లాస్ట్లో పెడతాం కదా, యువర్ సిన్సియర్లీ, ఒబీడియంట్లీ, ఫెయిత్ఫుల్లీ, ట్రూలీ. నేను ట్రూలీ సపరేట్గా చివర్లో పెట్టడం జరిగింది. కారణం ఏంటంటే ట్రూలీ ఈజ్ ఓన్లీ ఫర్ కంప్లైంట్ లెటర్స్. మీరు ఏదైనా కంప్లైంట్ రిలేటెడ్ లెటర్స్ రాసినప్పుడు మాత్రమే ట్రూలీ అనే సబ్స్క్రిప్షన్ని యూజ్ చేయాలి. రిమైనింగ్ లెటర్స్ సిన్సియర్లీ కానీ, ఒబీడియంట్లీ కానీ, ఫెయిత్ఫుల్లీ కానీ యూజ్ చేయాలి. సో దీంట్లో కూడా మళ్ళీ ఫెయిత్ఫుల్లీ ఎప్పుడు యూజ్ చేయాలంటే మీకు రెగ్యులర్ ఇంటరాక్షన్ కానీ అవతల వ్యక్తులతో రెగ్యులర్గా మీరు మీట్ అయ్యే పరిస్థితులు ఉంటే కనుక ఫెయిత్ఫుల్లీ అని రాస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్ టీచర్ ఉన్నారు, రెగ్యులర్గా మీరు ఇంటరాక్ట్ అవుతారు కదా, వాళ్ళకి సిన్సియర్లీ, ఒబీడియంట్లీ లాంటివి రాయక్కర్లా, ఫెయిత్ఫుల్లీ ఈజ్ ఎనఫ్. ఓకేనా. అదే మీ కాలేజ్ ప్రెసిడెంట్ కానీ కాలేజ్ సెక్రటరీ కానీ ఎప్పుడో కానీ మనం మీట్ అవ్వం, చాలా హైయర్ అథారిటేటివ్స్ కాబట్టి వాళ్ళకి ఫెయిత్ఫుల్లీ రాయకూడదు, సిన్సియర్లీ కానీ ఒబీడియంట్లీ కానీ రాయాలి. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది అపాస్ట్రఫీ సింబల్ అనేది రాయకూడదు, గుర్తుపెట్టుకోండి బాగా స్ట్రాంగ్గా. మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా అదే మిస్టేక్ చేస్తాం. దెర్ ఈజ్ నో అపాస్ట్రఫీ సింబల్ ఇన్ యువర్స్ అనే వర్డ్లో అపాస్ట్రఫీ ఉండకూడదు. అండ్ వై షుడ్ బి క్యాపిటల్, ఫస్ట్ లెటర్ వై అనేది క్యాపిటల్లో ఉండాలి. యువర్ సిన్సియర్లీ, యువర్స్ ఒబీడియంట్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ. కంప్లైంట్ లెటర్స్ అయితే కనుక ట్రూలీ రాయాలి. నెక్స్ట్ 9th కీ కాంపోనెంట్ ఏంటంటే సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్. ఇక్కడ క్యాండిడేట్ ఎవరు, మనం రాస్తున్నాం కాబట్టి యు ఆర్ ది క్యాండిడేట్. మనం సెండ్ చేస్తున్నాం కాబట్టి లెటర్ని మనమే పర్సన్ అవుతాం కాబట్టి మన అఫీషియల్ సిగ్నేచర్ ఉండాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేటప్పటికి మీ పేరు కానీ సిగ్నేచర్స్ కానీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీ కెన్ ఇంటూస్. కానీ నాకున్న ఒక ఫన్నీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే చాలామంది ప్రొఫెషనల్గా రాసే లెటర్స్, అంటే నాకు ఏదైనా రిక్వెజేషన్ లెటర్స్ ఎవరైనా స్టూడెంట్స్ రాస్తున్నారనుకోండి, మా వాళ్ళు రాసే లెటర్లో కూడా పేరు దగ్గర ఇంటూస్ పెట్టడం నేను చూశాను అనమాట. అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది అది రియలిస్టిక్గా రాసే లెటర్స్లో మీరు ఇంటూలు పెట్టకూడదు. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ రాసే లెటర్స్లోని మీ రిజిస్టర్ నెంబర్ కానీ మీ పేరు కానీ మీ సిగ్నేచర్ కానీ అవసరం ఉండదు కాబట్టి దాన్ని అవాయిడ్ చేస్తాం, ఇంటూస్ పెడతాం అక్కడ. బట్ రియల్గా మీరు రాసే సందర్భంలో మాత్రం ఇంటూస్ పెట్టద్దు, మీ సిగ్నేచర్ మీ నేమ్ లాంటివి రాయాలి. 10th కీ కాంపోనెంట్ ఇస్ డిజిగ్నేషన్ ఆఫ్ ది సెండర్. అంటే మీరు ఎవరు, మీ పర్టికులర్స్ ఏంటి, అదర్ డీటెయిల్స్ అన్నీ 10th కీ కాంపోనెంట్ కింద సిగ్నేచర్ కింద అవన్నీ రాయాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ కానీ అట్లాంటివి రియలిస్టిక్ అప్రోచ్లో అయితే. ఓకే. అదే స్టూడెంట్ కింద మీరు రాస్తున్నారనుకోండి, పైన సిగ్నేచర్ చేస్తారు, కింద మీ పేరు, మీ రిజిస్టర్ నెంబరు, మీ సెక్షను, బ్రాంచ్, కాలేజ్ నేమ్. ఓకే. అదే ఒకవేళ మీ బ్యాంక్కి రాస్తున్నారనుకోండి, యాజ్ ఏ అకౌంట్ హోల్డర్, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర మీ అఫీషియల్ సిగ్నేచర్ పెడతారు, దాని కింద మీ నేమ్ రాస్తారు, మళ్ళీ అగైన్ అకౌంట్ నెంబర్ రాస్తారు, కుదిరితే మీ ఫోన్ నెంబర్. ఇఫ్ ఇట్ ఈస్ నెసరీ యూ కెన్ షో యువర్ ఫోన్ నెంబర్ ఆల్సో. ఇలా పర్టికులర్స్ అన్ని లెటర్కి రిలేటెడ్గా మనం రాయాల్సి ఉంటుంది. అండ్ ఫైనలీ ఐ మూవ్ ఆన్ టు ద వెరీ ఇంపార్టెంట్ వన్. ఐ విల్ గివ్ యూ ఏ ఫార్మల్ శాంపుల్ లెటర్ ఆఫ్ ఫార్మల్ లెటర్. ఓకే, లెట్ మీ సీ ఇన్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో దిస్ ఇస్ ద ఫార్మల్ లెటర్. కొంచెం టెక్స్ట్ అది మీకు ఇబ్బందిగా ఉన్నా కూడా కొంచెం ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే దాని స్క్రీన్ షాట్ తీసుకోండి. లెటర్ యూ క్యాన్ చెక్ ఇట్. ఓకే, శాంపిల్ ఫార్మల్ రిక్వెజిషన్ లెటర్ 16C బ్లాక్, జేపీ రోడ్, దట్ ఈజ్ హూజ్ అడ్రస్, సెండర్ అడ్రస్ భీమవరం, August 5, 2020. చెప్పాను కదా, డ్యూ టు టెక్నికాలిటీస్ ఇవన్నీ మెర్జ్ అయిపోయినాయి, కొంచెం దాన్ని మీరు మేనేజ్ చేసుకోండి.
16C బ్లాక్ జేపీ రోడ్ భీమవరం అనేది ఫ్రమ్ అడ్రస్ అండి. August 5, 2020 ఈజ్ డేట్. ద డైరెక్టర్ ఏబీసీ క్లాసెస్ 35 పటేల్ స్ట్రీట్ ఢిల్లీ 18 అనేది దట్ ఈస్ టు అడ్రస్ అండి. ఫ్రమ్ అడ్రస్, డేట్, టు అడ్రస్. నెక్స్ట్ సాల్యుటేషన్ సర్. Subject enquiry about the cat coaching classes. This is the complete letter writing. First para, this is with reference first para. Kindly let me know second para. I would like to enroll as soon as possible. This is third para. What is your expectation అని చెప్పని చూసారా, ఇది ఆ లెటర్ ద్వారా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి థర్డ్ పారాగ్రాఫ్లో చూపించాలి. సింగిల్ అయినా ఓకే, సింగిల్ లైన్ అయినా కూడా ఓకే. దిస్ ఈజ్ థ్యాంకింగ్ యూ. Okay, subscription, complimentary words, and this is called subscription, like name Rajesh so and so. And ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ అలైన్మెంట్లోనే ఉన్నాయి, ఎక్కడ పంక్చువేషన్స్ లేవు. సర్ తర్వాత కానీ, సబ్జెక్ట్ తర్వాత కానీ, అండ్ రాజేష్ తర్వాత కానీ వీటి ఎక్కడ పంక్చువేషన్స్ యూజ్ చేయాలి. ఓన్లీ బాడీ ఆఫ్ ది లెటర్లో మాత్రమే పంక్చువేషన్ మార్క్స్ అనేవి వాడతాం. ఈ ఫార్మేట్ మనం ఏమంటామంటే అమెరికన్ బ్లాక్ లేఅవుట్ అంటారు, అఫీషియల్ ఫార్మేట్. ఈ ఫార్మేట్లో రాస్తే మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే పంక్చువేషన్స్ పరంగా మీకు మార్క్స్ ఎక్కడ పోవు, ఒకటి. నెంబర్ 2, ఫార్మేట్ ఈజీగా మీరు గుర్తుపెట్టుకుని రాసే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఇది మీకు చాలా యూస్ఫుల్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు రిఫరెన్స్ కోసం కావాలంటే దీని స్క్రీన్ షాట్ తీసుకుని ప్రాక్టీస్ చేయొచ్చు. దిస్ ఈజ్ అ శాంపిల్ లెటర్ ఆఫ్ రిక్వెజిషన్ లెటర్స్, ఫార్మల్ లెటర్. I hope you are all enjoying today's class. I feel very happy to have an interact with you and to share this formal letter writing with you. Thanks to one and all. Be safe and stay at home. Thanks to one and all for watching this.